హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 40% ఫిట్‌మెంట్, పీఆర్‌సీ ఫిట్‌మెంట్, 33 నెలల పీఆర్‌సీ బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే, ఒక్క అవకాశం ఇవ్వండి ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలపై మండలిలో గళమెత్తుతా అని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య ఉపాధ్యాయ వర్గాలకు హామీ ఇచ్చారు. 2023 జూలై నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీపై రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ మేరకు పలు ఉపాధ్యాయ సంఘాలకు చెందినటువంటి సభ్యులు నగరంలో మల్కా కొండయ్యను కలిసి పెండింగ్‌లో ఉన్న డీఏలను, పీఆర్సీ బిల్లులు పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేయగా, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు సంపూర్ణ మద్దతు తెలిపేందుకు వచ్చినటువంటి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో ఉపాధ్యాయుల సమస్యలపై ఖచ్చితంగా ప్రభుత్వంతో పోరాడతానని కూడా హామీ ఇచ్చారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రభుత్వ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు, విద్యారంగంలో పేరుకుపోతున్న అనేక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. జీపీఎఫ్ లోన్, పార్ట్ ఫైనల్, సరెండర్ లీవ్ బిల్స్, మెడికల్ రియంబర్స్‌మెంట్, అలాగే తదితర బిల్స్ అన్నీ కూడా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తక్షణమే మంజూరు చేసేందుకు కృషి చేస్తానని కూడా ఆయన తెలిపారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించడంలో ప్రభుత్వాలు ఆలసత్వాన్ని చూపిస్తున్నాయి అని చెప్పి, 2 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇంకా అందకపోవడం దారుణమని ఆయన అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందక తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులను విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో తొలి పీఆర్సీ సందర్భంగా గత ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని, 33 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా మొండి చేయి చూపించిందని అయితే అన్నారు. పే రివిజన్ కమిషన్ చేసిన శిశు సంరక్షణ సెలవుల పెంపు, 20 ఏళ్ల సర్వీస్‌కే పూర్తి పెన్షన్ అలవెన్స్‌ల పెంపు వంటి కీలక సిఫార్సులను గత సర్కార్ అమలు చేయలేదని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, వీటిపైన మండలిలో బలంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు చెల్లిస్తున్నటువంటి హౌస్ రెంటల్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, ఇంటి అలవెన్స్‌కు సంబంధించి అందులో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని కోరారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మూల వేతనంపై 10% గరిష్టంగా 8,000 రిమోట్ ఏరియాల్లో పనిచేసే వారికి అలవెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖల్లోని ఉపాధ్యాయులకు ఏటా 30 సంపాదిత సెలవులు మంజూరు చేస్తూ, టీచర్లకు వెకేషన్ డిపార్ట్మెంట్ అని ముద్ర వేసి కేవలం 6 మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వాటిని 11కి పెంచేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్‌కు సంబంధించి గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చినా కూడా పథకాన్ని అమలు చేయలేదని, సత్వరమే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ విధి విధానాలు ఖరారు చేసి అమల్లోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా కనీసం ఇప్పుడు ఇవ్వబోయే కొత్త పీఆర్సీకి సంబంధించి 40% ఫిట్‌మెంట్ ప్రకటించేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు 2016 నుంచి 20 లక్షల రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లిస్తుంటే, తెలంగాణలో కేవలం 16 లక్షలు మాత్రమే ఇస్తున్నారని, ఈ మొత్తాన్ని 28 లక్షలకు పెంచాలని మల్కా కుమరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మల్కా కుమరయ్య గారు గతంలో ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేసిన అనుభవం, ఆయనకు ఉపాధ్యాయ సంఘాలపై ఉన్న అవగాహన గురించి ప్రస్తావించవచ్చు. బీజేపీ పార్టీ తరపున ఎమ్మెల్సీగా గెలిస్తే ఉపాధ్యాయులకు సమస్యలపై ఎలాంటి పోరాటం చేస్తారో ఆయన వివరించి ప్రణాళికను చేరవచ్చు. ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కూడా చేరవచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి గురించి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల గురించి ప్రభుత్వం యొక్క వాదనలు కూడా ఈ మేరకు పొందుపరచవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారం.